రెండో రోజు ఖైరతాబాద్ మహాగణేష్ దర్శనానికి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. భక్తులు వినాయకుడి దర్శనం కోసం క్యూ లైన్లలో వెయిట్ చేస్తున్నారు. ఆదివారం కావడంతో సిటీ నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు. రాత్రి సమయంలో కూడా వినాయకుడి మండపం దగ్గర రద్దీ కంటిన్యూ అవుతోంది. ఖైరతాబాద్ మహాగణేశుడి దర్శనాలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ విజయ్ లైవ్ లో అందిస్తారు. విజయ్, ఓవర్ టు యూ. ఎస్ సూర్య, ఖైరతాబాద్ బడా గణపతి వద్ద రాత్రి అవుతున్న కొద్ది రష్ అనేది కంటిన్యూ అవుతున్నది. ఉదయం నుంచి కూడా వేలాదిగా ఖైరతాబాద్ బడా గణపతిని భక్తులు దర్శించుకోవడం జరిగింది. మొత్తంగా కూడా అన్ని క్యూ లైన్లకు సంబంధించి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో కూడా ఖైరతాబాద్ బడా గణపతిని దర్శించుకుంటున్నారు. మనం చూస్తున్నాము, రాత్రి అవుతున్న కొద్ది కూడా మొత్తము పరిసర ప్రాంతాలు ప్రత్యేకమైనటువంటి రోప్ ఏర్పాటు చేసి భక్తులందరినీ త్వరగా పంపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే భక్తుల తాకిడి ఒకేసారి పెరగడంతో పోలీసులు కూడా అలర్ట్ అయ్యి క్యూ లైన్లలో ఎక్కువసేపు ఉండకుండా మొత్తంగా కూడా బారిగేట్స్ ఓపెన్ చేసి క్యూ లైన్లో బారిగేట్స్ ఓపెన్ చేసి భక్తులను అయితే త్వరగా దర్శనం చేస్తూ పంపిస్తున్నారు. సో కొంతమంది భక్తులు ఇక్కడికి తరలి రావడం జరిగింది. ప్రతి ఏటా ఇక్కడికి వస్తుంటారా, ఎలా ఉంది? మేము ప్రతి ఏటా వస్తుంటాము. గత 10 సంవత్సరాల నుంచి మేము ఎవ్రీ ఇయర్ గణేశునికి జిలేబీ పంచడం జరుగుతుంది. మేము ఉండేది బాగంబర్పేట టీడీ కాలనీలో. సో ప్రతి ఏటా మేము మన గణపతికి వచ్చి మా మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది. మేమే కాకుండా మా ఎవరి కుటుంబం అందరం కలిసి వచ్చి జిలేబీలు పంచాం. మా అమ్మగారు, మా నాన్నగారు. ఎలా ఉంది మీకు ఇక్కడ బడా గణపతి దగ్గర సేవ చేసుకునే అదృష్టం రావడం ఏ రకంగా చూస్తారు? ప్రతి సంవత్సరం వస్తామండి ఇక్కడనే. మా పెద్దబాబు 51 కిలోస్ నుంచి ఇప్పుడు 500 కిలోస్ వరకు ఎక్కిస్తున్నాము. మా భక్తితోటి జిలేబీ ప్రసాదం అన్నీ ఎక్కిస్తున్నాం. అది భక్తులు ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి కూడా వచ్చి ప్రత్యేకమైనటువంటి నైవేద్యం కూడా పెట్టడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. ఎలా ఉంది ఆదివారం వీకెండ్ రష్, ఏ రకంగా ఉంది, ఎంతమంది భక్తులు దర్శించుకున్నారు? ఆదివారము ఎక్స్పెక్టెడ్ చేసిన దానికన్నా ఎక్కువే ఉన్నారు. ఇప్పుడిప్పుడే కొంచెం దగ్గర, కానీ మార్నింగ్ నుంచి మాత్రం క్రిక్కిరిసిన జనము. పోలీసులు రోప్ వేయడానికి కూడా స్థలం లేకుండా వచ్చారు. జనం అయితే చాలా బాగా వచ్చారండి. మామూలుగా అయితే అనుకున్నాం వచ్చే సండే ఎక్స్ట్రా వస్తారేమో, లాస్ట్ సండే ఉంటుందని. కానీ ఈ ఫస్ట్ సండే మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ మెంబర్స్ అయితే చాలా వచ్చారండి. దాంతోపాటు వర్షం కూడా ఈరోజు ఎంత భారీగా పడిందంటే ఒక్కళ్ళు కూడా మేము అనుకున్నాం రద్దీ తక్కువ కావడానికి భగవంతుడు వర్షం పడిపించాలేమో, జరుగుతారేమో అనుకున్నాం. కూడా ఆ వర్షంలో కూడా భక్తులు జరగకుండా అలాగే కూర్చున్నారు. సో 70 ఫీట్ల గణపతిని ప్రతి ఒక్క భక్తుడు చూసి తరించాలన్న కోరిక ఎంతమందిలో ఉన్నదో ఇది ప్రస్ఫుటంగా కనబడిపోతుందండి. అది రేపు ఎటువంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి ఈ రోజు? ఎందుకంటే అనేక ఉత్సవాలు కూడా రద్దు చేసినట్టు చెప్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా. రేపు ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు, ఏమంటున్నారు వచ్చినటువంటి భక్తులందరూ? భక్తులైతే నిజంగా చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఈ సంవత్సరం ప్రత్యేకంగా చాలా ప్రత్యేకమైన సంవత్సరంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే 70 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాము. 70 ఫీట్ల గణపతి పెట్టాము. అందులో మట్టి గణపతి, 7 తలకాయలు, 7 సర్పాలు, 7వ తారీఖు పండుగ, 17వ తారీఖు నిమజ్జనం. ఇలా 7 అంకెలతో వచ్చింది కాబట్టి అందరిని మన భగవంతుల రాహుకేతులతో పాటు ఇలాంటి సింబాలిక్ అన్నీ వచ్చినాయి. సో ప్రతి ఒక్కళ్ళు భక్తులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఖైరతాబాద్ అయితే అన్ని మొక్కులు తీరుతాయనేది అందరికైతే తెలిసిందే. ఈసారి నా స్పెషల్ రిక్వెస్ట్ ఏంటంటే ఇంట్లో కూర్చొని అయినా కానీ మన ఖైరతాబాద్కి మొక్కుకోండి, మీ మొక్కులు ఖచ్చితంగా తీరుతాయి. ఇక్కడ మా విశ్వాసంతో రేపు కార్యక్రమాలు వచ్చి మార్నింగ్ ఏమో మన రిటైర్డ్ IAS అధికారులు కొంతమంది ఉన్నారు. వాళ్ళ అభిషేకంతో పాటు అభిషేకం ఉంది గణపతిది. దాని తర్వాత మన శివపార్వత కళ్యాణం కూడా రేపు పెట్టుకున్నామండి. సో అది ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు నిన్న వినాయక చవితి కావడము, అదేవిధంగా ఈరోజు సండే రావడంతో 1,00,000 పైన భక్తులు అయితే బడా గణపతిని దర్శించుకున్నారు. రేపు ఖైరతాబాద్ బడా గణపతి దగ్గర ప్రత్యేకమైనటువంటి శివపార్వతుల కళ్యాణం నిర్వహిస్తున్నారు. దాంతోపాటు రేపు ఆర్యవైశ్య సంఘం వారు 1,00,000 రుద్రాక్ష మాలను భారీ గణపతికి సమర్పించనున్నారు. ప్రత్యేకంగా ఈ 1,00,000 రుద్రాక్ష మాలను కాశీ నుంచి తీసుకొచ్చి తయారు చేసి రేపు బడా గణపతికి సమర్పిస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రజెంట్ మాత్రము భక్తులకు సంబంధించిన తాకిడి అనేది కొనసాగుతున్నది. మొత్తము నలువైపులా కూడా భక్తులు అయితే రావడం జరుగుతున్నది. మనము చూస్తున్నాం విజువల్స్లలో. పోలీసులు అయితే త్వరగా వారిని పంపించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్కు సంబంధించి ఖైరతాబాద్ మెట్రో నుంచి ఇటు MMTS రైల్వే స్టేషన్ కానీ ఇక్కడి నుంచి ఎక్కువగా క్రౌడ్ వస్తున్నటువంటి విజువల్స్ మనం చూస్తున్నాము. భక్తులను త్వరగా పంపించేందుకు పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు సండే కావడము, వీకెండ్ కావడంతో మన రాష్ట్రంతో పాటు
ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ప్రతి ఒక్క భక్తుడు ప్రత్యేకంగా భారీ గణేశుని చూసేందుకు ఇక్కడికి రావడం జరుగుతున్నది. వారికి అనుగుణంగానే అన్ని రకాల సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఒకసారి చూడొచ్చు క్యూ లైన్కి సంబంధించి 10 దాటిన తర్వాత కూడా ఎంతమంది భక్తులు బడా గణపతిని దర్శించుకుంటున్నారో మనం ఉదయం నుంచి చూసినట్లయితే మధ్యాహ్నం కొంత వర్షం కూడా కురిసింది. వర్షం కురిసినప్పటికీ కూడా భక్తులు మొత్తంగా కూడా దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి వెళ్ళారు. ఎవరు కూడా కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ కూడా ఆ ఇబ్బందులన్నీ అధిగమించి ఖైరతాబాద్ బడా గణపతిని అయితే ప్రతి ఒక్కరు కూడా దర్శించుకుంటున్నటువంటి విజువల్స్ అయితే మనం చూస్తున్నాం. మొత్తంగా కూడా బడా గణపతి వద్ద రెండో రోజు వినాయక చవితి సందర్భంగా భక్తుల కోలాహలం అయితే కనిపిస్తున్నది. ఒక పక్క ఈ రోజు చూసుకున్నట్టయితే లాల్ దర్వాజాకు సంబంధించినటువంటి బ్యాండ్ ప్రత్యేకమైనటువంటి గౌరవ వందనాన్ని బడా గణపతి దగ్గర వారు సమర్పించడం జరిగింది. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి నైవేద్యాలు వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వారు ఖైరతాబాద్ వినాయకుడికి అరటి పండ్లు కానీ జిలేబీలు కానీ ఇట్లాంటి నైవేద్యాలు కూడా ప్రత్యేకంగా సమర్పించడం జరిగింది. ఓవరాల్గానైతే ఉదయం నుంచి భక్తుల తాకిడి అనేది కంటిన్యూ అవుతున్నది. అయితే ఈరోజు స్పెషల్గా ఏంటంటే రాత్రి 12 గంటల వరకు ఖైరతాబాద్ వినాయకుడిని వచ్చే భక్తులకు 12 గంటల వరకు దర్శనం అనుమతిస్తామని చెప్పి అయితే ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. దానికి అనుగుణంగానే పోలీసులు ఏర్పాటు చేశారు. ఇక మరోపక్క ఏదైతే వినాయక మండపం అవతల మన ట్రాఫిక్ విషయానికి వస్తే మొత్తంగా కూడా ఇటు మింటి కాంపౌండ్ నుంచి మొదలు పెడితే ఇటు ఐమాక్స్ కానీ అదేవిధంగా ఇటు బిఎస్ఎన్ఎల్ తెలుగు తల్లి ఫ్లేవర్ కావచ్చు ఇటు మెట్రో స్టేషన్ వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ అనేది జామ్ అయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అనేక మంది భక్తులు వారి సొంత వాహనాలతో ఇక్కడికి తరలి రావడంతో చాలా వరకు కూడా కొంత ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయి. అయినప్పటికీ ట్రాఫిక్ సిబ్బంది పోలీసులకు సంబంధించి కూడా ట్రాఫిక్ క్లియర్ చేసే పనిలో ఉన్నారు. మొత్తంగానైతే బడా గణపతి దర్శనం కోసం తరలి వస్తున్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే ఈరోజు వీకెండ్ కావడంతో ఉదయం నుంచే ముందుగానే ఎక్స్పెక్ట్ చేశారు. ఉదయం మార్నింగ్ 4 గంటలకు ఖైరతాబాద్ గణపతి దర్శనం అవకాశం కల్పించారు. 4 గంటలకే పరదా ఎత్తి బడా గణపతిని దర్శించుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు రాత్రి 12 గంటల వరకు భక్తులందరూ కూడా దర్శించుకునే అవకాశాన్ని కల్పివ్వడం జరిగింది. మళ్ళీ తిరిగి రేపు ఉదయం 5 గంటలకు ఖైరతాబాద్ బడా గణపతి యొక్క దర్శనాన్ని కల్పిస్తామని చెప్పి ఉత్సవ కమిటీ సభ్యులు చెప్తున్నారు. మొత్తంగా కూడా 70 అడుగుల భారీ గణనాథాన్ని చూసేందుకైతే వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులైతే వస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకు ఇటు స్వచ్ఛందంగా వాలంటీర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ త్రాగునీటికి సంబంధించి కానీ ఇతర ఏ ఇబ్బందులు ఉన్నా కూడా భక్తులకు ఎప్పటికప్పుడు అలర్ట్స్ ఇస్తూ ఇక్కడ పోలీస్ శాఖ కానీ ఇతర సిబ్బంది నిరంతరం పర్యవేక్షిస్తూ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటుందైతే ఖైరతాబాద్ బడా గణపతికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కూడా ఇక్కడ ఉత్సవ కమిటీ సభ్యులైతే కల్పిస్తున్నారు. మొత్తంగా ఆదివారం కావడంతో దాదాపు 1,00,000 పైన భక్తులైతే ఈరోజు ఖైరతాబాద్ గణపతిని దర్శించుకున్నట్టు ఉత్సవ కమిటీ సభ్యులు అయితే చెప్తున్నారు.